ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు మా ప్రభా, నీకే స్తుతిస్తున్నాను నాయన. ఉదయకాలం మొదలుకొని ప్రభా, ఈ మధ్యాహ్నం సమయం వరకు నాయన పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మా మధ్యన ఉన్నందుకు స్తోత్రం. ప్రేమ స్వరూపి మహోన్నతుడా, నీకే స్తుతిస్తున్నాను నాయన. ఇంతవరకు ప్రభా మా స్తుతుల మీదను వాక్యం మీద ప్రభా మీరు ఆశ్రయుడు అయ్యండి నాయన. ఆయన సమస్తంలో మీరే ఘనత పొందినట్టు మీకు స్తోత్రం తండ్రి. ఆయన నీ యొక్క ప్రభావము, నీ యొక్క ఘనతను మేము చూచడుకు అనుభవించడుకు నాయన ఈ సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం ప్రభా. గత నెలంతా మీరు కాచి కాపాడారయ్యా. నూతన మాసంలో నడిపించారు తండ్రి. ఎందరు కోరైనటువంటి వాక్యాన్ని మీరు పంపించారయ్యా. సజీవులకు మమ్మల్ని నాయన మీకే స్తోత్రం తండ్రి. నాయన ఈ మొదటి వారం ప్రభా, మొదటి తారీఖు నాయన మీ యొక్క శరీర రక్తంలో పాలు పొందుతున్నాయన. మీరు చేసిన మేలు నిమిత్తం నీ పాదానికి స్తోత్రం నాయన. నీ రక్తమును నీ శరీరమును పూజించిన ఆయన మేము బలం పొంది శక్తి ఉంది ప్రభా. మీ గురించి సువార్త చెప్పే కృపను మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ఆయన. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇంకా రక్షణ తీసుకొని బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ఆయన మీరు త్వరలో రాబోతున్నారు కనుక ఆయన ఆ విషయాన్ని తిరిగి ప్రభా తమను తాము మీకు అప్పగించుకొని మా స్వరక్షకులు వేసేయా అని ఆయన అందరిలో ఒప్పుకునే కృపను బిడ్డలకు దయచేయండి. బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రం. నీ కుమారుని బలపరచు ప్రభా. ఇది అనుగ్రహించిన వాక్యం ఎంతో మీకు స్తోత్రం. నా జీవితాన్ని ఏ విధంగా ప్రభా మేము ఆయన ప్రభావితం చేసుకోవాలో ప్రభా. ఆ రీతిగా నాయన మమ్మల్ని మర్చిపోలేదు నాయన. మరి ఒకసారి మీరు హెచ్చరికించినందుకు మీకు స్తోత్రం ప్రభా. ఎంతసేపు ఈ పూలకు సంబంధమైన వాటిలో మేము మునిగిపోకుండా నాయన లోక సంబంధమైన వాటిలో ప్రభా ఆనందించుకు సహాయం చేయండి. ఎవరు బిడ్డకున్నారు ప్రభా, వారికి ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉంటుందైనా వాళ్ళు కూడా మీరు దర్శించండి ఆయన. మీరు నాయన మీకు నాయన ముందటి స్థానం ఇచ్చినట్టు ప్రభా సమస్తమును మీరు చేసే దేవుడు అని వారి గుర్తెరిగి నమ్మి విశ్వాసంతో ముందుకు సాగడానికి నేనే సహాయం చేయండి అడుగుతున్నాను. కనికరించండి, సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. తీసుకోవద్దండి ఆయన. ఈ సమయంలో ప్రభా బిడ్డలు ప్రేమతో తెచ్చినటువంటి కానుకలను దీవించండి. చేయి చాపి వారు ఇచ్చి ఉంటుండగా ప్రభా రెట్టింపు ఆశీర్వదించి మా గృహాలను మీరు దయచేయండి. ఆ చేతులను బలపరచండి నాయన. వారి అవసరాలన్నింటినీ మీరు తీర్చండి నాయన. ఎవరైనా ఇవ్వలేని స్థితిలో ఉన్నట్లయితే వారికి అయినా నీకు పెన్ను పెట్టి వారిని బలపరచండి. వారి ప్రతి అవసరాలను మీరు తీర్చమని ప్రార్థించున్నాను. యేసు నీకే స్తోత్రం ప్రభా. అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొస్తున్నాను. ముఖ్యంగా జాషువా వల్ల తల్లిగారిని జ్ఞాపకం చేసుకొస్తున్నాం ప్రభా. ఆవిడ జరిగిన ఆపరేషన్ ప్రభా ఆయన మీకు తెలిసి ఉంటుంది ప్రభా. నీ హస్తాన్ని అక్కడ ఉంచండి. నీ గాయపడిన హస్తంతో ఆవిడ అలాగే ప్రభా జీవరత్నం దాన్ని కూడా ఆయన సమస్తము చూస్తున్నారు. నీ చేతిని అప్పగిస్తున్నాను. అలాగే ఆయన వృద్ధులను చంటి పెట్టారు. ఎవరిస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతిని అప్పగించుకోవచ్చు ఆయన. ఈ వారం అంతా ప్రభా మీదే మాతృగా ఉండి నడిపించి మహిళ పొందమని ఈ యొక్క దీవెన మేము మాకు దయచేయాలి. త్వరగా వేసే బ్రతుకులాడి వేడుకొచ్చున్నాను తండ్రి.